హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మైక్రో ఏటీఎం అంటే ఏంటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మైక్రో ఏటీఎం ఎందుకు యూజ్ చేస్తారంటే, ఎక్కడైతే బ్యాంకింగ్ ఫెసిలిటీస్ ఉండవో, అంటే ఒక ఫిజికల్ బ్యాంక్ ఉండదో అక్కడ ఎక్కువగా మైక్రో ఏటీఎంస్ యూజ్ చేస్తారు. ఎందుకంటే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటే ఎవరైతే బ్యాంకింగ్ సెక్టార్లో లేరో, అంటే లో ప్రావర్టీ కానీ విలేజెస్లో ఉండే వాళ్ళని కూడా బ్యాంకింగ్ యొక్క ఫెసిలిటీస్లోకి వాళ్ళకి ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయటము, బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేయటము, అలాగా బ్యాంకింగ్ యాక్టివిటీలోకి తీసుకురావడం కోసం ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అనేది యూజ్ అవుతుంది. ఈ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ కంప్లీట్ చేయడానికి మైక్రో ఏటీఎంస్, ఎక్కడైతే ఏటీఎంస్ బ్యాంక్స్ లేవో అక్కడ మైక్రో ఏటీఎంస్ అనేవి విలేజెస్లో వీటిని మనము ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఎక్కడైతే పాపులేషన్ 2000 అలా ఉంటారో అక్కడ ఈ మైక్రో ఏటీఎంస్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. రిమోట్ లొకేషన్స్, ఓకే, ఎక్కడైతే తక్కువ పాపులేషన్ ఉంటుంది, ఎక్కడైతే నార్మల్ ఏటీఎంస్ బ్యాంక్ బ్రాంచ్లు ఉండవో అక్కడ మైక్రో ఏటీఎంస్ని యూజ్ చేస్తూ ఉంటారు. సో ఈ మైక్రో ఏటీఎంస్ని ఎవరు యూజ్ చేస్తారంటే బిజినెస్ కరస్పాండెంట్స్. వీళ్ళంటే బ్యాంకు యొక్క బ్యాంకింగ్ సర్వీసెస్ని వీళ్ళు కస్టమర్స్కి డెలివరీ చేస్తుంటారు. వీళ్ళు బ్యాంకు ఎంప్లాయీస్ కాదు, కానీ వీళ్ళ రిప్రజెంటేటివ్ ఆఫ్ ది బ్యాంక్ అనమాట. వీళ్ళని బిజినెస్ కరస్పాండెంట్స్ ఉంటారు. వీళ్ళు ఎవరైనా సరే ఒక ఊర్లో ఉన్న చిన్న చిన్న బిజినెస్ కరస్పాండెంట్స్ కానీ ఇండివిజువల్స్ కానీ ఎవరైనా సరే ఈ మైక్రో ఏటీఎంస్ని మెయింటైన్ చేయొచ్చు. వీళ్ళు బ్యాంకింగ్ సర్వీసెస్ని కస్టమర్స్కి ఆ చిన్న ఊర్లలో బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ని ఈ ఏటీఎంస్లో చేసి బ్యాంకింగ్ సర్వీసెస్ని కస్టమర్స్కి ఇస్తూ ఉంటారు. కాస్ట్ నార్మల్ ఏటీఎంకి చాలా కష్టం అవుతుంది, ట్రేడింగ్ అదే ట్రెడిషనల్ ఏటీఎంకి. అదే మైక్రో ఏటీఎం అయితే లో కాస్ట్ డివైజు. నాకు తెలిసి అరౌండ్ 20,000-30,000లో కూడా మీకు ఈ మైక్రో ఏటీఎం అనేది వచ్చేస్తుంది. యాక్టివిటీస్ ఏమేమి చేయొచ్చు మైక్రో ఏటీఎంస్ అంటే, క్యాష్ డిపాజిట్ చేయొచ్చు, విత్డ్రాల్ చేయొచ్చు, ఫండ్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు, బ్యాలెన్స్ ఎంక్వైరీ చేయొచ్చు. తర్వాత క్యాష్ డిస్పెన్స్. ఓకే, క్యాష్ డిస్పెన్స్ అనేది నార్మల్ ఏటీఎంలో అయితే దానికి ఇన్బిల్ట్ ఒక సపరేట్ సెట్ ఉంటుంది. అందులోంచి క్యాష్ మీరు డిపాజిట్ చేసి లోపలికి వెళ్ళటము, మీరు కనుక విత్డ్రా చేస్తే బయటికి రావటము జరుగుతూ ఉంది. ఇది ఏటీఎంతో ఇన్బిల్ట్లో ఉంటుంది. కానీ మైక్రో ఏటీఎం దగ్గర ఆ ఇన్బిల్ట్ క్యాష్ డిస్పెన్స్ మిషన్ అనేది ఉండదు. ఎవరైతే బిజినెస్ కరస్పాండెంట్, ఎవరైతే ఈ ఏటీఎంని ఆపరేట్ చేస్తుంటాడో అతనే మీరు క్యాష్ కడితే మీ అకౌంట్లో డిపాజిట్ అయితే దాన్ని తీసుకోవడం, క్యాష్ విత్డ్రాల్ అయితే మీరు కనుక ఆథెంటికేషన్ చేసిన తర్వాత తన దగ్గర ఉన్న క్యాష్ని మీకు ఇస్తూ ఉంటాడు. సో నార్మల్ ఏటీఎంకి మైక్రో ఏటీఎంకి ఇదే డిఫరెన్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.